మనం చేసిన ఏదో పని ఎడం కనుక కూడా తెలియకూడదు అంటారు. అలాంటిది నువ్వేంట్రా ఈదిలో పోగొత్త పడేసావు. తప్పైపోయింది చెప్పి. తప్పైపోయిందని చెప్పాను. ఎందుకు? నన్ను అడగబోయా, నేను చెప్తాను. శుభం, మంచి విషయమే కదా, మరి అలా మెల్లిగా చెబుతావేంటి బావా? ఏదైనా సమస్య? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేయడమా? వేరే వాడిని లవ్ చేస్తూ నిన్ను లవ్ చేయడమా? ఊళ్ళోకేం 100 అంటారు, అవసరానికి 100 రూపాయలు ఏమనండి చూద్దాం. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నీకెలా చెప్తే అర్థం అవుతుందిరా? మనవాడెవరితోనో సెల్ఫీ, ఇప్పుడు వీడితో చాటింగ్, ఇవన్నీ చూస్తుంటే నాకు పిచ్చి లేచిపోతుంది. వరా, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. వరా, నేనంటే నీకు ఇష్టమేనా? ఇప్పుడు కూడా నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. నీ ప్రపంచంలో ఉన్న పులిహోర గాళ్ళను నాకే దొరుకుతారు. అమ్మో, ఇది పెద్ద పెంటయ్యేలా ఉంది. అయినా కర్పూరం వేలు కర్పూరం అందే, కిరీట వేలు కిరీట అందే. అది సమస్య. నేను పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటానని ఫిక్స్ అయ్యా. రే హర్ష, కొంచెం సెట్ చేయరా. పెళ్లి సంగతి ఏంటి, జరుగుతున్నట్టేనా? ఒక అమ్మాయి ఒకడిని లవ్ చేసి వాడితో కలిసి తిని తిరిగి ఆడి పాడి ఆఖరికి అది కూడా అయిపోయిన తర్వాత చీవిడు మనకొద్దు కొత్తగా ట్రై చేద్దాం అనుకుందనుకో. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి అమాయకంగా మొహం పెట్టి, నాన్న నాకు పెళ్లి చేసుకోవాలనుంది, మీరెవరిని చూస్తే వాళ్ళనే చేసుకుంటాను అని అనిందనుకో. 2 రోజుల్లో పెళ్లి, 3వ రోజు అప్పగింతలు, 4వ రోజు శోభనం. ఆ రోజు నేను తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాస్ తో లోపలికెళ్లి గడియ పెడితే బావ ఒట్టేసి చెప్తున్నా, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేడు.